అదే సెంట్రల్ కూడా అడిగింది. అంటే అడిగితే ఇప్పుడు లక్షల మంది వస్తున్నారు. మనం ఎంతమందికి డబ్బులు ఇస్తాం? లక్షల మందికి డబ్బులు ఇస్తారా? ప్రజాస్వామ్యంలో ఆయనకి జనబలం ఉంది కాబట్టి భారతదేశంలో ఏ నాయకుడు లేదు చరస్మా ఉన్న నాయకుడు జగన్ అంటే. జగన్ అంటేనే జనం అంటేనే జగన్. తండోపు కాసం బ్యారికాళ్ళు పెట్టినా కూడా ఆగట్లేదు జనం. ఎందుకు అలా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కింద ఉన్నాడు. 11 సీట్లే వచ్చినాయి, కానీ ఎందుకు అంత అభిమానం జనానికి? ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ప్రజలు చేసి చూపించారు కాబట్టి ఆ నాయకుడు అంటే జనానికి ఆకర్షణ. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని మాట్లాడి మీరు సంక్షేమం చేయలేకపోయారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, నేను వచ్చి ఒక గాడిలో పెట్టానని కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 18 నెలల్లో 2,27,000 కోట్లు అప్పు చేసిండు. రోజుకు 437 కోట్ల చొప్పున అప్పు భారం అవుతుంది. విద్యా దీవెన లేదు, విదేశీ దీవెన లేదు, రైతులకి ఒక సంవత్సరం లేదు, గ్యాస్ బండ్ లేవు. ఆయన చెప్పిన సూపర్ 6 అమలు అయితే జనం ఎందుకు వస్తారు జగన్కి వెళ్ళి? నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ అని కూడా మాట్లాడారు గతంలో. ఇప్పుడు నిజంగా జాబ్ క్యాలెండర్ ఏమైనా వచ్చింది? వచ్చిన ఉపయోగం ఉంది, వాళ్ళ వరకు అనుకూలంగా ఉంది. లేడీస్కి 1800 ఇస్తున్నాడు, 18 వెయ్యి ఒకరికి 18,000 ఇస్తున్నాడు.